హాయ్ గాయ్స్, ఇవైతే మక్క రొట్టెలు అన్నమాట. మేమైతే చాలా మట్టుకైతే మక్క రొట్టెలే చేసుకుంటామండి. మా సైడ్ అయితే మాదైతే నిజామాబాద్ అండి. నిజామాబాద్ సైడ్ మ్యాక్సిమం అందరూ మక్క రొట్టెలే తింటారన్నమాట. ఏదన్నా నాన్ వెజ్ కర్రీస్ మీద కానీ ఆకుకూరల మీద కానీ కాకరకాయ ఫ్రైకి అయితే చాలా టేస్ట్ వస్తుందండి ఈ రొట్టె మాత్రం. దీని ప్రాసెస్ వచ్చేసి ఈ పిండి కలుపుకోవడానికి వేడి నీళ్ళే కావాలండి. చల్ల నీళ్ళతో కలుపుకుంటే రొట్టెలు సరిగ్గా రావన్నమాట. దీన్ని మెత్తగా మంచిగా స్మాష్ చేసుకోవాలన్నమాట. మంచిగా మెత్తగా కలిపేసుకొని చిన్న చిన్న కొంచెం కొంచెం తీసుకోవాలండి. ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని ముద్దలాగా చేసి ఇట్లా రొట్టె ముద్ద చేసి మేమైతే ఎట్లా చేసుకున్నామంటే కింద ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టి దాని మీద కొంచెం ఆయిల్ పూసి దాని మీద రొట్టె ముద్ద పెట్టి ఇంకో ప్లాస్టిక్ కవర్తో క్లోజ్ చేస్తామన్నమాట. క్లోజ్ చేసేసి రోటి కర్రతో తిప్పుకుంటామండి మేము. అది ఎందుకు తిప్పుకుంటామంటే ఇట్లా ఫింగర్స్తోని ప్రెస్ చేస్తే ఫింగర్స్కి కూడా పెయిన్ వస్తుంది కదా, అందుకనే జస్ట్ రోటి కర్రతో ఇట్లా ఇట్లా తిప్పితే ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇక్కడైతే మా కన్నయ్య అయితే మా చెల్లెని చాలా సతాయిస్తున్నాడు తను రొట్టెలు చేస్తుంటే. చూడవచ్చు మీరు. దీన్ని మిడిల్ నుంచి ఒత్తుకుంటూ వస్తేనే సైడ్స్కి కరెక్ట్గా మిడిల్లో షేప్ సైడ్ షేప్ కూడా క్లియర్గా వస్తుంది అన్నమాట. ఇట్లా మిడిల్ నుంచి ఒత్తుకుంటూ రావాలి. సైడ్స్కి ఒత్తేస్తే పల్చగా అయిపోయి ప్లాస్టిక్ కవర్ కదండి, ప్లాస్టిక్ కవర్ మీద నుంచి రాదన్నమాట తీయనికి. మేమైతే ఈ మొక్కజొన్న రొట్టెలు అయితే ఎక్కువ మటుకు ప్రిఫర్ చేసేదైతే మట్టి పెంక మీదే చేసుకుంటామండి. ఎప్పుడు కట్టెల పొయ్యి మీదే చేసుకుంటాము. గ్యాస్ మీద అంతగా ప్రిఫర్ చేయం మేము, ఎందుకంటే ఎప్పుడన్నా వర్షం పడితే గ్యాస్ మీదే చేసుకుంటాం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ గైస్, బాయ్.